నమస్కారం అండి మోహన్ కృష్ణ గారు. నమస్కారం ఝాన్సీ గారు. అసలు సంగీతానికి మీరు పరిచయం అయ్యారా, మీరు సంగీతానికి పరిచయం అయ్యారా, ఎప్పుడు ఎలా? సంగీతానికి నేనే పరిచయం అయ్యానని చెప్పచ్చు. ఎందుకంటే మా ఇంట్లో మా తాతగారు రంగస్థల నటులు, తర్వాత మా తాతగారి నెక్స్ట్ జనరేషన్ మా నాన్నగారు, మా బాబాయ్ గారు, మా పెద్దనాన్నగారు, ముఖ్యంగా మా అమ్మమ్మ గారు. నాకు మా అమ్మమ్మ గారు అత్తయ్య గారు రెండు ఒకటే. వీళ్ళందరూ పాడడం అంటే రంగస్థల పద్యాలు పాడేవాళ్ళు. మా అమ్మమ్మ గారు మాత్రం కర్ణాటక సంగీతం పద్ధతిగా నేర్చుకున్నారు. నేను వాళ్ళ పద్యాలవన్నీ వింటూ పాడడం అది చూసి మా అమ్మమ్మ గారు నన్ను ఒక క్రమబద్ధంగా సంగీతం నేర్పించాలనే ఉద్దేశంతో బందర్లో ప్రముఖ విద్వాంసులైన శిష్టు ప్రభాకర్ కృష్ణమూర్తి శాస్త్రి గారి దగ్గర నన్ను సంగీతానికి చేర్చారు. ఎందుకంటే అప్పట్లో చిన్నప్పుడు సంగీతం విలువ తెలియదు, అలా అని ఆసక్తి చూపించకపోవడం కూడా లేదు. మా మొట్టమొదటి గురువు గారు ఇంటికి వచ్చే పాఠం చెప్పేవారు. చక్కగా ఆయన వచ్చేవాళ్ళకి రెడీ అయి కూర్చుని సంగీతం నేర్చుకునేవాడిని. దాంట్లో ఇంత అందం ఉందని తెలుసుకునే వయసు లేదో ఎందుకో అప్పుడు సినిమా పాటల మీద ఎక్కువ మక్కువ ఉండేది నాకు. ఘంటసాల గారి పాటలు, తర్వాత వచ్చిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు. ఆ రోజుల్లో మనకి బాగా ఈ పాటలన్నీ వినిపించేది ఆకాశవాణి ఒకటే, వేరే ఛానల్స్ లేవు కదా. అవునండి. అవి వింటూ నేను సంగీతం నేర్చుకుంటున్నప్పటికీ ఎవరన్నా పాట పాడమంటే ఘంటసాల గారి పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలే పాడేవాడిని. ఇంట్లో వాళ్ళకు ఒక రకమైన అసంతృప్తి ఉండేది, మా పేరెంట్స్కి కానీ మా గ్రాండ్ మదర్కి కానీ. ఏమిటి వీడికి సంగీతం నేర్పిస్తుంటే ఈ సినిమా పాటలు పాడతాడు అని. నాకు ఎందుకు అది అందంగా అనిపించేది. ఒక 3-3.5 నిమిషాల్లో ఆ పాట రావడం, అందులో ఘంటసాల గారి ఉచ్చారణ, ఆ మెలడీ, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి డిఫరెంట్ స్టైలు, ఇవన్నీ చూస్తుంటే ఎంత బాగున్నాయి ఈ పాటలు, ఇవి ప్రాక్టీస్ చేసి పాడాలని చెప్పి ఒక టేప్ రికార్డర్ కూడా కొనుక్కుని మా అమ్మగారు కొనిపెట్టారు నాకు. వాళ్ళ ఉద్దేశం టేప్ రికార్డర్లో కర్ణాటక సంగీతం క్యాసెట్లు వేసి వినిపించి నాకు అందులో ఆసక్తి కలిగించాలని వాళ్ళకి ఉద్దేశం. నేను ఇంకా ఆ దీంట్లోకి రాక ఇవి వింటూ ఉండేవాడిని. వింటుంటే ఒక రోజున మా మొట్టమొదటి గురువుగారు బాలమురళీకృష్ణ గారి క్యాసెట్ ఒకటి ఇచ్చి, ఇది విను ఒకసారి అన్నారు. అది విన్న తర్వాత సంగీతం ఇంత గొప్పదా, ఇందులో ఇంత మాధుర్యం ఉందా అని అనిపించింది. ముఖ్యమైన కారణం నాకు సంగీతం పట్ల ఫస్ట్లో శాస్త్రీయ సంగీతం పట్ల ఆసక్తి కలగకపోవడానికి వాళ్ళ ఉచ్చారణ అది నాకు సరిగా అర్థమయ్యేది కాదు. చాలామంది మన తెలుగు విద్వాంసులు కూడా భాష తెలిసి కూడా తప్పులుగా పాడేవాడు. మనసులోని మమును తెలుసుకో మనసు అని పాడుతుండేవాడు. అది సరైనది కూడా మీరు పాడి వినిపించండి గురువుగారు. మనసులోని మర్మమును తెలుసుకో, మనసులోని మర్మమును తెలుసుకో, మానరక్షక మరకతాంగ నా మనసులోని అని ఇలా పాడడం మా గురువుగారు పాడినప్పుడే విన్నా నేను. అంతకుముందంతా కూడా మనసులోని మానే. నన్ను బ్రోవ నీకింత తామసమా, నన్ను బ్రోవ నీకింత తామసమా అని పాడేవాడు. అక్కడ సంగతులు వేసేవాడు, నన్ను బ్రోవ నీకింత తామ అని.
ఇంకా అందులో కూడా ఉంది రామనామమను వరఖడ్గమిడు ఆ పాట కూడా అవునవును. రామనామమనే వరఖడ్గమివి అని పాడతారు. ఆ, తుంట వింటి వాణి మొదలైన మద అంటారు. మద అని కట్ చేస్తారు. తుంట వింటి వాణి మొదలైన మదాదుల గుట్టి ఆ, కూలజేయు నిజబంటు రీతి కొలువయ్యవయ్య అంటాడు. అవునండి. మరి ఆయనంత గొప్పగా రావుని సేవిస్తూ ఆయన పాడుతున్నప్పుడు వారి కీర్తనలు ఇలా శిష్య ప్రశిష్యుల ద్వారా ప్రచారమై మా జనరేషన్కి వచ్చేప్పటికీ మెల్లిమెల్లిగా వీటిల అర్థాలు ఏమిటి అని చాలామంది పాత సంగీత విద్వాంసులకి ఆ సంగతుల మీద ఉన్న ఒక మక్కువ సాహిత్యం మీద ఉండేది కాదు. ఒక్క బాలమురళీకృష్ణ గారు మాత్రమే ఆ సాహిత్యానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి పాడేవారు. వారి సంగీతం విన్న తర్వాత నేను సినిమా పాటలు ఎక్కువ పాడలేదు ఎప్పుడు. ఆయన కచేరీలు ఎక్కడ రేడియోలో వచ్చినా సరే రికార్డ్ చేసుకుని అవన్నీ విని నేర్చుకుంటూ ఉండేవాడిని. బందర్లో మామూలుగా సంగీతం నేర్చుకునేవాడిని. తర్వాత ఈ బాలమురళి గారి కీర్తనలు వారి సంగీతం విపరీతంగా ఆకట్టుకొని సంగీతం పట్ల నాకు బాగా ఆసక్తి పెరిగింది.